మృగశిర కార్తె సందర్భంగా బత్తిన సోదరులు పంపిణీ చేసే చేపమందు ప్రసాదానికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి చేపమందు ప్రసాదం ప్రారంభమవుతుందని కూడా ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు నలవాళ్ళు చెప్తున్నారు. అయితే చేపమందు ప్రసాదం తీసుకోవడానికి కేవలం తెలంగాణలో నుండే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చేసారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అట్లాగే మధ్యప్రదేశ్, బీహార్ నుంచి కూడా ఇక్కడికి చేపమందు ప్రసాదం తీసుకోవడానికి వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఉబ్బస వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ప్రసాదం తీసుకుంటే తమ యొక్క వ్యాధి నయమవుతుందని నమ్ముతూ గత చాలా సంవత్సరాలుగా ఈ చేపమందు ప్రసాదాన్ని ఇక్కడైతే ఏర్పాటు చేస్తున్నారు. అయితే వీళ్ళకి చేపమందు ప్రసాదానికి ఇట్లాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల అధికారులు అంటే R&B అధికారులు షెడ్లు, ఫ్లైట్ లైట్లు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. ఆయన అడిగి మీరు వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చేపమందు ప్రసాదానికి ఎన్ని చేపలు మీరు అరేంజ్ చేశారు? దాదాపు 150,000 పైచీలకు చేప పిల్లల్ని అందుబాటులో ఉంచాము. ఇంకా అదనపుగా ఏం అవసరం ఉంటే కూడా సిటీ నగర శివారులో కూడా ఒక 40 నుంచి కిలోమీటర్ దూరంలో అందువల్ల పెట్టాము. ఎప్పుడు వచ్చినా కూడా కేవలం ఒక 3 నుంచి 4 అవర్స్ లోపల వచ్చే విధంగా అన్ని వాహనాలు సిద్ధం చేశాము. ఎవరికి ఏ కోశాన కూడా ఇబ్బంది కలగకుండా పూర్తి సమన్వయంతో అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు, చేపలు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారు? అంటే దాదాపు గతం అంటే చేప పిల్లలు అంటే మందు ఫ్రీ ఉంటుంది. చేప పిల్లల విషయంలో కూడా అంటే ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు. 20 రూపాయలు 30 రూపాయలు అనుకుంటున్నాము. ఫ్రీ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. టోకెన్ సిస్టమ్ కూడా అంటే మొట్టమొదటిసారి టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అంటే అది ఎట్లా చేస్తున్నారు? టోకెన్ అంటే టైం ఇస్తారా? ఆ టైం లోపల వచ్చిన వాళ్ళకి ఇస్తారా? టైం దాటిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్లేం లేదు. ఇప్పుడు గతంలో ఎలాంటి ఇచ్చేటప్పుడు దానిపైన ఎలాంటి సమయం మేము మెన్షన్ చేయకపోయేది. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే సమయం మెన్షన్ చేశాము. ఉదయం మీకు శ్రీనివాస్ గారికి 10 గంటలకు ఇచ్చామనుకోండి, 10 గంటలకు వచ్చి సరిపోతుంది. లేదంటే మళ్ళీ రావచ్చు, కానీ తొందర రావద్దు. శ్రీనివాస్ గారికి ఉదయం 10 గంటలకు సమయం కేటాయిస్తే శ్రీనివాస్ గారు 8 o'clock వచ్చి నేను పోతా అంటే పోనివారు. కానీ శ్రీనివాస్ గారు 10 గంటలకు రాకుండా ఈవినింగ్ 5 వచ్చినా నడుస్తుంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పూర్తి సమన్వయంతో దాదాపు 10 నుంచి 12 డిపార్ట్మెంట్లని ఇందులో సమన్వయం చేశాము. ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా తెలంగాణ పేరుని, హైదరాబాద్ నగరం పేరుని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకునే విధంగా, అతిథి దేవోభవ అనే విధంగా అతిథులందరూ వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి సమన్వయంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మన మంత్రి శ్రీబాబు సారథ్యంలో ఏ విధంగా చేయాలో దానికన్నా అదనపుగా పనిచేయడం జరుగుతుంది. ఇంతకు మునుపు దాదాపు 30 కేవలం క్యూ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు 42 పైగా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు ఏర్పాటు జరిగింది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా. ఇప్పుడు ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తారు? 42 క్యూ లైన్స్ ఏర్పాటు చేస్తాం. అంటే గతంలో కుంభమేళ అప్పుడు కానీ మొన్న RCB విజయం జరిగినప్పుడు తొక్కిసలాట జరిగింది. అట్లాంటి జరగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మీరు? దాదాపు 600 మంది పోలీసు మంది సిబ్బందితో, హైదరాబాద్ నగర కమిషనర్ గారితో కానివ్వండి, DCP శివల్లి గారితో కానివ్వండి, ప్రతిసారి మేము సమయం ఏర్పాటు చేసుకున్నాము. ఏ ఒక్కరికి కూడా తొక్కిసలాట జరగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి అధికార యంత్రాంగాన్ని గత 3 రోజుల నుంచి వచ్చి 5 రోజుల వరకు అంటే 9 రోజు సాయంత్రం వరకు పూర్తి అందుబాటులో ఉండి సమస్యలు ఏ ఒక్క కోశాన 1% కూడా సమస్య తలెత్తకుండా పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఇక్కడ వాళ్ళకి భోజన వసతి ఏర్పాటు ఎట్లా? మేమంటే ఏం చేస్తామంటే మన పిత్తి సేవాల సంస్థ కానివ్వండి, అగ్రవాల్ కానివ్వండి, జేస్వాల్ కానివ్వండి, వాళ్ళందరూ గతంలో ఎప్పుడు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మా విన్నపం ఏం చేస్తామంటే వారు ఒక 2 రోజుల ముందు పని అంటే 5వ తారీఖు వచ్చిన భక్తుల కోసం 5, 6, 7, 8, 9 అంటే 5 days వచ్చే విధంగా వాళ్ళు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఎవరికి వచ్చినా కూడా అంటే దాదాపు వాళ్ళు ఒక 10 నుంచి 20,000 పైచీలకు ఒక వ్యవహారం ప్రతిరోజు అన్నం పెట్టే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా వాటర్ బస్ కానీ ప్రత్యేకంగా వాటర్ ఏర్పాటు చేసాము. హెల్త్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికి ఇబ్బంది కలగకుండా పూర్తి సమన్వయంతో, అందరి మీద విశ్వాసంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విశ్వాసంతో వచ్చిన ప్రతి అతిథికి అతిథి దేవోభవ అనే విధంగా హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడు మర్చిపోని విధంగా మేము సేవ చేస్తున్నాం. ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే మనకు బత్తిరి కుటుంబం వారు ఏమన్నారంటే మేము దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మందికి సరిపడే చేపమందు ప్రసాదం తయారు చేస్తున్నాము. మీరు దాదాపు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 150,000 పైచీలకు చేపలు అందబెట్టండి అంటే మేము చేసి ఆల్రెడీ ఆర్డర్ చేసాము. దాదాపుగా ఇంకా ఏమైనా అవసరం ఉంటే హైదరాబాద్ శివార్లో ఇంకా 40 కిలోమీటర్లు అంటే శంషాబాద్లో కాకుండా ఇక్కడ మన కొంపల్లి దగ్గర ఒక మనకు ఫిషరీస్ పాండ్ ఉంది. ఆ పాండ్లోనే ఇంకా 1,00,000 నుంచి ఇంకా 1,20,000 చేప పిల్లల్ని కూడా అందుబాటులో ఉంచాం. అంటే కేవలం ఒక 1-2 అవర్స్లో వచ్చే విధంగా దాన్ని అందుబాటులో ఉంచాం. ఎవరికి ఏ ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు చేపట్టాము.
ఈ కార్యక్రమాన్ని జూన్ 9 వరకు 8న ప్రారంభమయ్యే కార్యక్రమం జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఎలాంటి సమస్య తలెత్తకుండా మేము ఇక్కడనే ఉంటాం. ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం మంత్రులు వస్తా అంటున్నారు. అంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షులు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, మా విభాగ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ కూడా ఆహ్వానించాము. ఎవరు వచ్చినా వాళ్ళందరికీ అందరూ సదుపాయం ఇచ్చే విధంగా కార్యక్రమం ఉదయం 9 గంటలకు మేము ప్రారంభించుకుంటున్నాము. ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ సాయి చెప్తున్నారు. ఇది యాన్యువల్ మనకు ఇక్కడ ఫిష్ ప్రసాదం ఈ ఫంక్షన్ జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా రేపట ఎల్లుండి 2 రోజు ఇది కార్యక్రమం ఇక్కడ ఉంటాయి. మీరు చూస్తూనే ఉన్నారు, భక్తులు కూడా ఇక్కడ రాష్ట్రం కాకుండా మొత్తం కంట్రీ నుంచి ఆల్రెడీ ఇక్కడ వచ్చి ఉన్నారు. చాలామంది జెంట్స్, లేడీస్, పిల్లలు ఇంకా వస్తున్నారు. నైట్కి వాళ్ళు ఇక్కడ చేరుకుంటారు. వాళ్ళ కోసం పోలీస్ విభాగం తరఫు నుంచి అన్ని రకాల ఏర్పాటు చేసుకున్నాము. ఆల్రెడీ మన ఇక్కడ ఈ సైట్ విజిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను మా ఆఫీసర్స్తో పాటు ఇక్కడ వచ్చి అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి శుభ్రంగా చూస్తున్నాము. డిపార్ట్మెంట్స్ రిమైనింగ్ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా ఆర్ఎన్బి కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ అందరితో కూడా సమన్వయ సమావేశం పెట్టి ఏమేమి వాళ్ళ తరఫు నుంచి ఏర్పాటు ఉన్నాయో అన్ని ఏర్పాటు మేము చేసుకున్నాము. ఈసారి కూడా భక్తులు దాని కార్యక్రమంకి చాలామంది వస్తారు. మేము అదే అనుకుంటున్నాము. దానికోసం అదే విధంగా మేము ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాము. దాదాపు ఒక 1000 మంది ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఇంకా అవసరం ఉంటే మన దగ్గర స్పెషల్ టీమ్స్ కూడా ఉన్నాయి, రిజర్వ్ ఫోర్స్ కూడా ఉన్నాయి. పరిస్థితి బట్టి మేము వాళ్ళని కూడా వాడుతున్నామండి. ఏమి జరగలేదండి ఇక్కడ అంతా అది జరిగింది. అది మన అది ఆల్రెడీ మనం ఇక్కడ యాంటిసిపేట్ చేస్తున్నాం. అంటే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇక్కడ ఎంత క్రౌడ్ వస్తుంది అది ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంది. దాన్ని బట్టి ఇంకా 20-25% ఎక్స్ట్రా రావచ్చు అని అది పెట్టుకొని దాని ప్రకారం మేము ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. బ్యారికేడింగ్స్ కరెక్ట్ చేస్తున్నాము. సో భక్తులు కూడా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెడుతున్నాము. ఒక సిస్టమ్ పెట్టున్నాము. అంటే ఒకేసారి అందరూ ఒకేవేళ పాయింట్కి రాకుండా మెల్లగా రాగాలి, ఫేజ్ వైజ్ రావాలి. ఎందుకంటే ఈ కార్యక్రమంకి ఒక సిస్టమ్ ఉంది. ఇక్కడ క్యూ లైన్స్ మీరు చూస్తున్నారు. క్యూ లైన్స్ అదే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ లాస్ట్ చివరికి వాళ్ళకి ఫిష్ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి సిస్టమ్గా ఒక పద్ధతి ప్రకారం మేము అన్ని ఏర్పాటు చేసుకున్నామండి. చేప మందు ప్రసాదం తీసుకునే వారికి ఇక్కడ భోజన వసతి అయితే ఏర్పాటు చేశారు. దాదాపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇక్కడికి వచ్చిన ఎవరైతే యాత్రికులు ఉన్నారో, చేప మందు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు భోజన వసతి ఏర్పాటు కూడా ఇక్కడ చేశారు. అయితే ఇక్కడ హైదరాబాద్ జైస్వాల్ సమితి వాళ్ళు కూడా భోజన వసతి ఏర్పాటు చేశారు. వాళ్ళు రోజు డైలీ ఎంతమందికి భోజన వసతి ఏర్పాటు చేశారనేది ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసాం. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేశారు కదా, డైలీ ఎంతమందికి? మేము ఇక్కడ డైలీ మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఇక్కడ చేస్తాము. అది మేము కౌంట్ అట్లా పెట్టాము, కానీ దాదాపు మేము మొత్తం ఈ 2 days 3 daysలో 24 hours మేము పెడతాము. ఫ్రమ్ 6 నుంచే మేము పెడతాము. చాలా మంది ఊర్ల నుంచి విభిన్న ప్రదేశాల నుంచి 6 తారీఖు నుంచే వచ్చుడు అవుతుంది. వాళ్ళకు మేము అందరికీ ఇక్కడ నిన్నటి నుంచే మేము స్టార్ట్ చేసాము. ఇలా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది ఇది మేము అన్నీ పెడతా ఉంటాము. దాదాపు మేము 50-60 మంది 1000 మందికి మేము అప్ టు 9th వరకు మేము చేస్తాము. ఇక్కడ 24 hours పెడతాము. హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. మనం ఇంట్లో ఎట్లా తింటామో అట్లనే మొత్తము మనం ఒక ప్రసాదం రూపంలోనే మనం మంచి చేసి మన భవనంతో మేము పెడతామండి. అది మేము జైస్వాల్ సమాజంలో మేము అందరం చేస్తామండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కార్యక్రమం చేస్తున్నారు? 1 years నుంచి చేస్తున్నారు. ఇది 12th year. ఆల్రెడీ ఇది దగ్గర 3 days నడుస్తుంది. నిన్న 6th నుంచే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయింది. ఆల్రెడీ భోజనం పెట్టడం 24 hours నడుస్తుంది. ఇది 9th ఈవినింగ్ వరకు నడుస్తుంది. మొత్తం మీరు ఎంతమంది ఇక్కడ ఈ భోజన వసతి ఇక్కడ మా మొత్తం కమ్యూనిటీ చాలా మంది వస్తూ ఉంటారు. మొత్తం కమ్యూనిటీ మేము 30-40 మంది మెంబర్స్ ఉన్నాము. 30-40 మెంబర్స్ ఉంటాము. ప్లస్ సమాజం మెంబర్స్ కూడా అందరూ వస్తాము. మేము శ్రద్ధాభావంతో మేము చేస్తాము. కానీ ఇప్పటివరకు మా గవర్నమెంట్తో కూడా ఉన్నది. మాకు ఇప్పటివరకు రికగ్నైజ్ కాలేదు. మా జైస్వాల్ సమాజానికి అన్ని కులాలకు అందరికీ ఇంతకుముందు గతంలో కూడా గవర్నమెంట్ ఇచ్చారు. కానీ మా దగ్గర మనసు పెద్దగా ఉంది, డబ్బులు తక్కువ ఉండొచ్చు, కానీ మనసులు చాలా పెద్దగా ఉంది. అందు గురించి మా గవర్నమెంట్తో కూడా మాకు ఇది ఉంది. మాకు రికగ్నైజ్ చేయాలి. మా జైస్వాల్ సమాజం కూడా కొంచెం భూమి అందరికి ఎట్లా ఇచ్చారు ప్లాటు భవనం గురించి మేము దాదాపు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మేము వచ్చింది యూపీ నుంచి. మేము ఇక్కడ అందరికీ మేము ఇక్కడ ప్రతి దాంట్లో మేము హెల్పింగ్లా ఉంటాము. కానీ మాకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఫెసిలిటీస్ కావాలండి.
అంటే మీకు ఏమైనా టైమింగ్స్ ఉన్నాయి? బ్రేక్ఫాస్ట్ ఈ టైం నుంచి ఈ టైం, లంచ్ ఈ టైం? మార్నింగ్ స్టార్ట్ కాగానే 7 నుంచి మేము స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ టీ పెడతాము, టీ కాగానే మేము బ్రేక్ఫాస్ట్ పెడతాము. బ్రేక్ఫాస్ట్ కాగానే కంటిన్యూషన్గా ఏమవుతుందంటే కొంతమంది రాత్రి 1 గంటకు 2 గంటల వరకు కూడా వస్తారు. వాళ్ళకు కూడా భోజనంది అవైలబుల్ ఉంటుంది మా దగ్గర. అది మీరు చెక్ చేసుకోండి.